ఈ మధ్యకాలంలో చాలామంది మన భారతీయ విద్యలకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఎక్కువ శాతం అపార్థాన్ని పొందుతున్నారు. అలాంటి విషయాల్లో భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని ఈరోజు ఉదాహరణగా చూపిస్తాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. పండితాహ అంటే యుక్తాయుక్త విచారణ చేయగలిగేటువంటి సమర్థులు, వివేకవంతులు అని అర్థం. వారు విద్యా వినయ సంపన్నత కలిగినటువంటి బ్రాహ్మణుడి విషయంలో కానీ, గోవు విషయంలో కానీ, ఏనుగు విషయంలో కానీ, కుక్క విషయంలో కానీ, కుక్క మాంసం తినేటువంటి హీనజాతి వ్యక్తి విషయంలో కానీ అందరూ బ్రహ్మాంశ సంభూతులే అనే సమభావనను కలిగి ఉంటారు అని దీని అర్థం. అయితే మేం చేసే పని ఇంకోళ్ళు చేయాలి, ఇంకోళ్ళు చేసే పని మేం చెయ్యాలి అని పనుల్ని మార్చుకుంటూ మేము సమభావనతో ఉన్నాం అనుకుంటున్నారు చాలామంది. అది సమవర్తిత్వం అవుతుంది కానీ సమదర్శిత్వం ఎలా అవుతుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?